హాయ్ అండి. సో జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇవన్నీ ప్యాక్ వేసుకొని తలకు పట్టించుకుంటే చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. సో ఇది మందారం ఆకు. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఇలా మందారం ఆకు, సో పువ్వులు, ఇది కలబంద ఉంటుంది కదా, అలోవీరా గుజ్జు మొత్తం తెచ్చేసుకున్నాను. సో ఇలా తెచ్చి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాక్ వేసుకోవచ్చండి హెయిర్కి. సో ఇది మొత్తం బాగా కడిగేసి వాటర్లో మందారం ఆకుని సో పక్కన పెట్టేసుకొని మిక్సీలోకి వేసుకున్నాం దీన్ని. సో వారానికి ఒకసారైనా ఇలా తలకి మనము ఇవన్నీ పేస్ట్గా చేసి ప్యాక్ మాదిరి వేసుకున్నామంటే కొద్దిగా కానీ జుట్టు ఊడడం తగ్గుతుంది, అలాగే ఒత్తుగా పెరుగుతుంది. సో 2 మందారం పువ్వులు వేసుకుందాం. సో ఇలా 4 రెక్కలు ఉంటాయి కదా, అవైతే బాగా జుట్టు పెరగడానికి బాగా యూజ్ అవుతుందండి. ముద్ద మందారం అయితే అదేం ఉండదు అంతగా. సో 4 రెక్కలు ఉండేటివి అయితేనే మంచిగా పనిచేస్తుంది. సో నేను ఎప్పుడు హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడల్లా మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, సో అక్కడ ఇట్లా మొగ్గలన్నీ తెచ్చేసుకుంటే మరుసటి రోజుకి ఇక్కడ అవి అంతా ఇడిగిపోతాయి. సో మందారం పూలు 4 వేసుకొని, సో కలబంద నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది. సో కలబంద దీనిపైన ఉంటుంది కదా గ్రీన్ కలర్, మొత్తం అంతా క్లీన్ చేసేసి పైన ఎల్లో కలర్ జిడ్డుగా ఉంటుంది కదా, అది కొంచెం జిగురు మాదిరి అదంతా వెళ్ళిపోయేంత వరకు నీట్గా కడిగేసుకొని, సో ఇట్లా క్యూబ్స్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్, సో అట్లా తెచ్చేసుకున్నాను. తెచ్చి ఇట్లా మనం ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు ఫేస్కి కానీ జుట్టుకి కానీ అప్లై చేసుకోవాలన్నప్పుడల్లా ఒక గడ్డ కానీ క్యూబ్ కానీ తీసేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నామంటే బాగా యూజ్ అవుతుందండి. సో దీన్ని వాటర్లో కడిగేద్దాం. సో అది కొంచెం వేసుకున్నాను. సో ఇంకొకటి వేసుకుంటాను. సో ఇంకో అలోవెరా. సో బెంగళూరు కానీ హైదరాబాద్ ఎవరైనా కానీ ఇట్లా సిటీలో ఉన్న వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ తెచ్చి బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఇక్కడ దొరకవు కదా ఇవి. సో మనకు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ ప్యాక్ కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా బయట అంత కెమికల్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇట్లా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకోండి, చాలా యూజ్గా ఉంటుంది మీకు. సో ఇవి రైస్ వాటరు, మనం రైస్ కడిగి పెట్టేసుకుంటాం కదా. సో ఇలా బాక్స్లే కొన్ని తీసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడన్నా ఇట్లా ప్యాక్ చేసుకోవాలన్నప్పుడు కానీ యూజ్ అవుతాయి. ఇవి రైస్ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు. సో ఇవి మెత్తగా రుబ్బుకోవడానికి ఈ వాటరే వేస్తాను, మామూలు వాటర్ వేయకుండా రైస్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. సో దాంట్లోకి ఇంకా మెంతులు, కలోంజి. సో ఇవన్నీ ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లేదా రాత్రి మొత్తం నానబెట్టేసేయండి. నైట్ మొత్తం నానబెట్టేసి మనం ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నామో జుట్టుకి, సో అప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో ఈ మెంతులు, కలోంజి కూడా దాంట్లోకి వేసేసుకుందాం. సో ఇవన్నీ మెత్తగా రుబ్బుకొని వద్దాము. సో మనం పేస్ట్ చేసుకోవడానికి వాటర్ కావాలి కదా, సో ఈ రైస్ వాటర్ వేసి దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. చూడండి పేస్ట్ వేసుకొని వచ్చేసిన చూడు ఎంత బాగుందో, జిగురు. దీంట్లోకి అలోవెరా వేసినాం కదా, సో మందారము ఆకు అవన్నీ వేయడం వల్ల ఎంత జిగురు వచ్చేసింది చూడండి. షాంపూ లాగా ఉంది, బురుగడ వస్తుంది కొంచెం. సో దీన్ని ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో వడగట్టేసుకుందాం. సో ఇలా వడగట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఒక 1/2 అవర్ ముందు దీన్ని తలకు అప్లై చేసేసుకొని, నేను షాంపూస్ ఏమి యూజ్ చేయనండి, షీకాయ మాత్రమే పోసుకుంటాను. షీకాయ ఉంటుంది కదా, కార్తిక షీకాయ పౌడరు, సో దాన్ని యూజ్ చేయండి. చాలా బాగా లాంగ్గా హెయిర్ పెరుగుతుంది మీకు. సో ఇట్లా మొత్తం అంతా వడగట్టేసుకొని, సో ఇట్లా
ఓ డబ్బాలో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం ఎప్పుడు తలస్నానం చేయాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దీన్ని తలకు అప్లై చేసేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత షీకాకాయ పౌడర్ ఉంటుంది కదా, సో దాంతో హెడ్ బాత్ చేయండి. చాలా అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంతే, మెరుస్తుంటాయి బాగా ఎండకి, పట్టులాగా ఉంటుంది జుట్టు. సో ఇలా ట్రై చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దీనికి కావాల్సినవి అలోవెరా జెల్, మందారం పువ్వులు, మందారం ఆకులు, కలోంజి, మెంతులు, ఇంకా రైస్ వాటర్, అంతే. మనం ఏం కెమికల్స్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి అంత న్యాచురల్గానే చిన్నపిల్లలు ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు, మంచిది ఆరోగ్యానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.